గత ఇండియా వర్సెస్ శ్రీలంక ఏ మ్యాచ్లో ఇండియా ఓడిపోగా శ్రీలంక ప్లేయర్స్ వైభవ్పై కామెంట్స్ చేయడంతో రీసెంట్గా జరిగిన ఫైనల్ మ్యాచ్ ఒక హోరాహోరీ పోరని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది మాత్రం వైభవ్ సూర్యవంశీ వన్ మ్యాన్ షో. 11 బాల్స్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఒకానొక టైంలో ఇండియా ప్రొజెక్టెడ్ స్కోరును ఏకంగా 900 దాటించిన వైభవ్ విధ్వంసం ఈ మ్యాచ్కే హైలైట్. జస్ట్ 29 బాల్స్లోనే 94 పరుగులు చేసుకున్నా అక్కడ జరిగింది వన్డే మ్యాచ్ కాదు, శ్రీలంక బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ఒక ఊహకందని సునామీ. 15 ఏళ్ల వయసులోనే లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ 50 రికార్డును బద్దలుకొట్టి లంకగడ్డపై ఇండియన్ పతాకాన్ని ఎగరేశాడు ఈ రాజస్థాన్ రాయల్స్ వండర్ కిడ్. అసలా ఫైనల్ పోరులో వైభవ్ సృష్టించిన విధ్వంసం ఏంటి? గత మ్యాచ్లో జరిగిన అవమానానికి వైభవ్ రివెంజ్ తీర్చుకున్నాడా? మ్యాచ్ తర్వాత వైభవ్ చేసిన సంచలన కామెంట్స్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో వైభవ్ బ్యాటింగ్ స్టైల్ అంటే ఎంతమందికిష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. క్రికెట్ ప్రపంచంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు రికార్డులు సృష్టిస్తూనే ఉంటారు. కానీ కొందరు మాత్రమే చరిత్రను తిరగరాస్తారు. శ్రీలంకలో జరిగిన అనాధికారిక ముక్కోణబు వన్డే సిరీస్ ఫైనల్ అలాంటి ఒక అద్భుత ఘట్టానికి వేదికైంది. దంబుల్లా వేదికగా జరిగిన ఈ ఫైనల్ పోరులో ఇండియా ఏ మరియు శ్రీలంక ఏ జట్లు తలపడ్డాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభం నుంచి భారత్కు అంత సాఫీగా ఏమీ సాగలేదు. నిజానికి లీగ్ స్టేజ్లో శ్రీలంకతో జరిగిన ఒక మ్యాచ్లో ఇండియా సూపర్ ఓవర్లో ఓడిపోయింది. ఆ మ్యాచ్ తర్వాత గ్రౌండ్లో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. అలాంటి ఒక ఉద్రిక్త పరిస్థితుల మధ్య కసిగా ఉన్న ఇండియా ఏ జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే శ్రీలంక కెప్టెన్ సహా నరాచిగే టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సాధారణంగా దంబుల్లా పిచ్లు కాస్త నెమ్మదిగా ఉంటాయి, అందుకే చేజింగ్ ఈజీ అవుతుందని లంక భావించింది. కాని వారికి తెలియదు ఆ రోజక్కడ ఒక సునామీ రాబోతోందని. భారత ఓపెనర్లుగా ప్రియాంష్ ఆర్య మరియు వైభవ్ సూర్యవంశీ క్రీజ్లోకి వచ్చారు. మొదటి ఓవర్ నుంచి ఆటతీరు మారిపోయింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పుకోవాలి. ఈ 15 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున తన సత్తా చాటాడు. కానీ అంతర్జాతీయ స్థాయిలో వన్డే ఫార్మాట్లో అతను ఎలా ఆడతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. వైభవ్ బ్యాటింగ్ మొదలుపెట్టిన తీరు చూస్తుంటే అది 50 ఓవర్ల మ్యాచ్లా కాకుండా 5 ఓవర్ల మ్యాచ్లా అనిపించింది. కేవలం 3 ఓవర్లు ముగిసేసరికి ఇండియా స్కోరు 51 పరుగులు అంటే నమ్ముతారా? మొహమ్మద్ సిరాజ్ వేసిన 3వ ఓవర్లో వైభవ్ ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. అందులో 2 ఫోర్లు మరియు 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. అతని బ్యాటింగ్ చూస్తుంటే శ్రీలంక బౌలర్లకు ఎక్కడ బౌలింగ్ చేయాలో కూడా అర్థం కాలేదు. అప్పుడే ఆ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైభవ్ సూర్యవంశీ కేవలం 11 బాల్స్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే ఇదే అత్యంత వేగవంతమైన అర్ధశతకం. అంతకుముందు ఉన్న ఎన్నో రికార్డులను ఈ కుర్రాడు బద్దలుకొట్టాడు. అయితే వైభవ్ ఇన్నింగ్స్ అక్కడితో ఆగిపోలేదు. అతను 29 బాల్స్లో 94 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్స్ మరియు 8 సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఒకానొక దశలో ఇండియా ప్రొజెక్టెడ్ స్కోరు ఏకంగా 900 దాటించుందని అంచనా వేశారు అంటే ఆ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వైభవ్కు తోడుగా ప్రియాంష్ ఆర్య కూడా 29 బాల్స్లో 39 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. ఈ ఇద్దరూ కలిసి కేవలం 8.5 ఓవర్స్లోనే 132 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దురదృష్టవశాత్తు వైభవ్ తన సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో అవుటయ్యాడు. కానీ అతను వెళుతూ ఇండియాకు ఒక తిరుగులేని పునాదిని వేసివెళ్లాడు. ఓపెనర్లు అవుటైన తర్వాత మ్యాచ్ కాస్త నెమ్మదించింది. కెప్టెన్ తిలక్ వర్మ మరియు రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. తిలక్ వర్మ ఈ టోర్నమెంట్లో వరుసగా హాఫ్ సెంచరీలతో మంచి ఫామ్లో ఉన్నాడు. అతను 90 బాల్స్లో 67 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా 40 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు. అయితే సోషల్ మీడియాలో మరియు క్రికెట్ ఫ్యాన్స్ మధ్య తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ గురించి కాస్త చర్చ జరిగింది. వైభవ్ సూర్యవంశీ అంత వేగంగా ఆడిన తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కాస్త నెమ్మదించడం వల్ల ఇండియా 450 నుంచి 500 పరుగులు చేసే అవకాశాన్ని కోల్పోయింది అని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ తిలక్ వర్మ ఆలోచన వేరుగా ఉంది.
వికెట్లు పడకుండా చూసుకుంటూ స్కోర్ బోర్డును కదిలించడం ద్వారా ఒక గౌరవప్రదమైన స్కోరు సాధించాలని అతను ప్రయత్నించాడు. చివర్లో అనుకుల్ రాయ్ మళ్లీ విధ్వంసం మొదలుపెట్టాడు. కేవలం 15 బాల్స్లోనే 39 పరుగులు చేసిన అనుకుల్ ఇండియా స్కోరును 377 పరుగులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే విప్రజ్ నిగమ్ కూడా 27 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. దాంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇండియా 9 వికెట్స్ల నష్టానికి 377 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో వనూజా సహన్ మరియు రవీందు ఫెర్నాండో తలో 2 వికెట్లు పడగొట్టారు. ఇక 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. భారత పేసర్ యష్ ఠాకూర్ నిప్పులు చెరిగే బౌలింగ్తో శ్రీలంక టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన అవిష్కా ఫెర్నాండోను కేవలం 3 పరుగులకే యష్ అవుట్ చేశాడు. తర్వాత నిరోషన్ డిక్వెల్లా 25, నువానిదు ఫెర్నాండో 21 రన్స్ చేయగా వారిని కూడా యష్ ఠాకూర్ పెవిలియన్కు పంపాడు. అలా కేవలం 10 ఓవర్స్లోనే 75 పరుగులకు 3 వికెట్స్ కోల్పోయి శ్రీలంక కష్టాల్లో పడింది. అయితే మిడిల్ ఆర్డర్లో సదీరా సమరవిక్రమ మరియు కెప్టెన్ సహాన్ అరాచిగే ఇన్నింగ్స్ను కాపాడే ప్రయత్నం చేశారు. సదీరా 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునగా అరాచిగే 38 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి లంకను మళ్లీ రేస్లోకి తెచ్చేలా కనిపించారు. కానీ అశోక్ శర్మ వేసిన ఒక చక్కని బాల్కి సదీరా అవుటయ్యాడు. దాంతో లంక కెప్టెన్ అరాచిగేను భారత కెప్టెన్ తిలక్ వర్మ తన తెలివైన బౌలింగ్తో అవుట్ చేశాడు. దాంతో 177 పరుగులకు 6 వికెట్స్ కోల్పోయిన దశలో శ్రీలంక ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ వనూజా సహన్ అంత తేలికగా వదల్లేదు. అతను 62 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. విజయకాంత్ వియాస్కాంత్తో కలిసి అతని 7వ వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇండియాను కాస్త కంగారు పెట్టాడు. రన్ రేట్ పెరుగుతున్న కొద్దీ లంక బ్యాటర్లు రిస్కు తీసుకోక తప్పలేదు. ఆ సమయంలో భారత స్పిన్నర్లు విప్రజ్ నిగమ్ మరియు అనుకుల్ రాయ్ తమ మ్యాజిక్ చూపించారు. విప్రజ్ నిగమ్ కీలకమైన 3 వికెట్స్ పడగొట్టగా అనుకుల్ రాయ్ 2 వికెట్స్ తీశాడు. చివరికి 47.1 ఓవర్స్లో 311 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయింది. దీంతో ఇండియా ఏ జట్టు 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ముక్కోణపు సిరీస్ ట్రోఫీని ముద్దాడింది. మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రజలు ఎందుకంత ఆశ్చర్యపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను వన్డే క్రికెట్ చాలా ఆడాను, కానీ చాలామందికి అది తెలియదు అని నవ్వుతూ చెప్పాడు. నిజమే, అతని గణాంకాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కేవలం 12 లిస్ట్ ఏ మ్యాచుల్లోనే అతను 470 పరుగులు చేశాడు. గత విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై కేవలం 85 బాల్స్లోనే 190 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ మ్యాచ్లోనే అతను ఏబీ డివిలియర్స్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఇలాంటి ప్రతిభావంతుడైన ఆటగాడు మన ఇండియాకు దొరకడం నిజంగా గర్వకారణం. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ గెలవడం మాత్రమే కాదు, భారత క్రికెట్లో ఉన్న డెప్త్ను వరల్డ్కి చాటి చెప్పింది. తిలక్ వర్మ కెప్టెన్సీలో జట్టు చాలా పరిణతితో వ్యవహరించింది. టోర్నమెంట్ ప్రారంభంలో ఎదురుదెబ్బలు తగిలినా వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ఫైనల్లో ఒక పక్కా ప్రణాళికతో బరిలోకి దిగారు. యష్ ఠాకూర్ వంటి పేసర్లు, నిశాంత్ సింధు మరియు విప్రజ్ నిగమ్ వంటి స్పిన్నర్లు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ విజయం మన భారత క్రికెట్ భవిష్యత్తు మీద మనకు మరింత నమ్మకాన్ని కలిగిస్తోంది. వైభవ్ సూర్యవంశీ వంటి యువ కిషోరాలు వెలుగులోకి వస్తున్న తీరు చూస్తుంటే మన సీనియర్ జట్టులోకి రాబోయే రోజుల్లో ఎంతటి పోటీ ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. 15 ఇయర్స్ వయసులోనే ఇంతటి ఒత్తిడిని తట్టుకుని ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నారంటే అది వారి కష్టం మరియు భారత క్రికెట్ వ్యవస్థ యొక్క గొప్పతనం. ఈ విజయం మనకు నేర్పిన పాఠం ఒక్కటే: ఎంతటి కష్టమైన పరిస్థితి ఎదురైనా మనమీద మనకు నమ్మకం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.